ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ ప్రత్యక్షంగా మనకు విజువల్స్ లో కనిపిస్తోంది నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఒక అభ్యర్థిపై దాడి చేయడం, ఆమెను ఏకంగా స్పృహ తప్పిపోయేలా దాడి చేసిన నేపథ్యంలో ఆమె పూర్తిగా పడిపోయిన పరిస్థితి. ఆమెను కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి కలికిరి నుంచి ఏదైతే సంఘటన జరిగిన గ్రామం ఉందో అక్కడ నుంచి తాజా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ మధు ప్రస్తుతం అక్కడ సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఎందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులను కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకుంటున్నారు? సీతారామరాజు, మనం మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలికిరిలో ఇవాళ నామినేషన్ల చివరి రోజు. అంటే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరి నామినేషన్లు వేయనీయకుండా చేయడానికి దాదాపు 2-3 రోజులుగా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో చింతల రామచంద్రారెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీరు అందరూ కలిసేసి తమ మద్దతుదారులు మీరు వెళ్లి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. మీరు స్వేచ్ఛగా పోయి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా మర్రికుంటపల్లికి సంబంధించిన కొంతమంది మహిళలు సర్పంచ్ స్థాయికి పోటీ చేయడానికి ఆసక్తి చూసి ముందుకు వచ్చారు. నామినేషన్ల కేంద్రానికి చేరుకొని క్యూలో నిలబడి ఉన్న సందర్భం చూస్తున్నాం. అదే సమయంలో అక్కడే ఉన్న గుంపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పరిశీలించారు, వీరంగం సృష్టించారు. నామినేషన్ల పత్రాలు దాఖలు చేస్తున్న గది లోపలికి చొరబడేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. నామినేషన్ పత్రాలు లాక్కోవడమే కాకుండా వాళ్ళు తిరిగి గుట్టి కర్రలతో చిరగబాదారు. ముఖ్యంగా నాగవేణి మన మహిళ చూస్తున్నాం, తీవ్రంగా గాయపడినటువంటి ఈమె పేరు నాగవేణి. ఈమె వచ్చేసి మదికుంటపల్లికి సంబంధించి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వచ్చింది. ఆయన కూడా విపరీతంగా దాడి చేసి తీవ్రంగా తలదూక రక్తగాయాలయ్యి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అప్పటికి ఎవరు కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎందుకంటే 2-3 రోజులుగా కలికిట్లు ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎవరిని నామినేషన్ వేయకుండా కుట్రలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరు కిషోర్ కుమార్ రెడ్డి స్వయాన మండల కేంద్రంలో ఉండే ఈ మంత్రాంగం నడిపించినట్లు కూడా ఆరోపణలు వచ్చినాయి. మొత్తం మీద దాదాపు 30 నిమిషాల పాటు అక్కడ రణస్థలంగా మారిపోయింది. విపరీతంగా దాడి చేయరు. ఈ దృశ్యాలను కవర్ చేసిన మీడియా సిబ్బంది పై, ముఖ్యంగా సాక్షి మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేయడమే కాకుండా ప్రతినిధులపై కూడా భౌతిక దాడులు దిగిన పరిస్థితి మనం స్వచ్ఛంగా గమనిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత కొద్ది రోజులుగా టార్గెట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం ముఖ్యంగా పీరియడ్ లో కూడా వైఎస్ఆర్ మద్దతుదారులకు సంబంధించిన ఓట్లు భారీగా తొలగించారు. అంటే నియోజకవర్గంలో అధిక సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే చాలా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుల సర్పంచ్ పోటీ చేయడానికి ముందుకు రావడంతో కాంగ్రెస్ నేతలు వ్యూహం బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక భౌతిక దాడులు చివరిగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితం దాదాపు 11:30 ప్రాంతంలో ఇది ఏదైతే ఉందో కలికిరిలోని నామినేషన్ల కార్యాలయం అక్కడే ఈ గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒక్క పోలీసు కొరకు లేదు. అయితే కేవలం తర్వాత ½ తర్వాత పోలీసులు వచ్చినప్పటికీ అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుంపులుగా ఉంటూ మిగతా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను దౌర్జన్యంగా బయటికి పంపించేయడం, దాడి చేయడం. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ప్రజాస్వామ్య రోజులు అభివర్ణిస్తున్నారు. పార్టీ ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఎవరి బలం ఉంటే వాళ్ళు గెలుచుకుంటారు, అది సర్వసాధారణం. కానీ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదనేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న ఉద్రిక్త కొనసాగుతుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలని స్పష్టంగా చెప్పవచ్చు. సీతారామరాజు, మధు, ప్రధానంగా ఎన్నికల అధికారుల సాక్షిగా మొత్తం దాడి జరిగినట్టుగా కనిపిస్తోంది. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థిపై దాడి చేసి ఆమెను నిలువరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఎన్నికల అధికారులు ఏమైనా స్పందించారా? వారి వైపు నుంచి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఇది పక్కాగా ఎన్నికల అధికారుల సాక్షిగా దాడి జరిగింది. ఎందుకంటే నామినేషన్ల పత్రాలు ఎన్నికల అధికారి చేతికి ఇస్తున్న సందర్భంలో లాక్కున్నారు. అదే సమయంలో అక్కడే పిడిగుడ్డులు కుట్టి విపరీతంగా గాయపరచడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న నాగవేణితో పాటు రోహిణి, అలాగే ఈశ్వరమ్మ, మల్లికార్జునతో పాటు వారి వెంట వచ్చినటువంటి వాళ్ళ బాలుడు 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మణికంఠ గురక తీవ్రమైన గాయాలయ్యే. వీళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతుగా తీసుకెళ్లడం జరిగింది. ఎన్నికల అధికారులు మాత్రం ఏమి విధంగా స్పందించడం లేదు. మేము ఉన్నతాధికారులు జరుగుతాం, అసలు ఏం జరిగిందో మాకే తెలియదు అనేటట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీతారామరాజు, మీరు కాసేపు ఫోన్ లైన్ లోనే